నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నా పేరు సూర్యతేజ. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్గా నేను వర్క్ చేస్తున్నాను. ఈ లైఫ్ అనేది వెరీ బిగ్ సినిమా అండి. ఎంత పెద్ద సినిమా అంటే వీ హ్యావ్ మెనీ స్టేజెస్ హియర్. పుట్టినప్పుడేమో చైల్డ్ ఏజ్, తర్వాత స్కూల్ ఏజ్, తర్వాత టీనేజ్, తర్వాత కాలేజ్, తర్వాత మ్యారేజ్, తర్వాత జరిగేంత డ్యామేజ్, అప్పుడు వచ్చేది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు. ఇంత ప్రాసెస్ అండి. ఇదంతా కూడా ఐ ఫీల్ లైక్ ఏ వెరీ బిగ్ సినిమా. ద వెరీ చైల్డ్ ఏజ్ నుంచి కాలేజ్ దాకా ఫస్ట్ హాఫ్ అండి. ఆ పెళ్ళి అవుతుంది చూసారా, ఇంటర్వెల్ అక్కడ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ద వెరీ ఫస్ట్ స్టేజ్లో టాకింగ్ అబౌట్ చైల్డ్ ఏజ్, పిల్లలు పుట్టినప్పుడు అందరూ సిమిలర్ క్వాలిటీస్తో, క్రియేటివ్ నాలెడ్జ్తోనే పుడతారండి. గాడ్ నెవర్ హ్యాస్ దట్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అండి. అందరినీ ఒకేలాగే పుట్టిస్తాడు. ద మొమెంట్ దే గ్రో అప్, ఆ విత్తనం మనం భూమిలో నాటి పెరిగే కొద్దీ మనం కొన్ని పెస్టిసైడ్ దానికి చల్లి దానికి ఉన్న క్వాలిటీస్ని కట్ చేసి స్ట్రైట్గా పెరగాలని చూసుకుంటాం. ద వెరీ ఫండమెంటల్ థింగ్ అండి. అండ్ వాళ్ళు స్కూల్ ఏజ్కి వచ్చేసరికి అమ్మ నాన్న వాళ్ళకి హీరో హీరోయిన్ అంతే. అప్పటిదాకా అలా ఉంటారండి. దే లవ్ దేర్ పేరెంట్స్. వాళ్ళ అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూసుకుంటారు. అప్పటి వరకు హగ్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది. ద మొమెంట్ దే ఎంటర్ ఇన్ టు ద టీనేజ్, అమ్మ నాన్న విలన్ అయిపోతారండి. ఎస్పెషలీ దిస్ 13, 14, 15, 16, 17, 18, 19 వరకు. అక్కడి వరకు మామ్, డాడ్, టీచర్స్ వీళ్ళంతా విలన్స్ లాగా అనిపిస్తారు. ఇంకా పెద్ద విలన్స్ ఏంటి తెలుసా? అసైన్మెంట్స్, హోంవర్క్, ఎగ్జామ్స్, ర్యాంక్, బ్యాక్లాగ్స్, అటెంప్ట్లు, ఇవన్నీ. వీళ్ళందరూ పెద్ద విలన్స్ లాగా అనిపిస్తారండి ఆ టీనేజ్లో. ఎస్పెషలీ హార్మోనల్ చేంజెస్ జరిగేసరికి. అండ్ దట్ అప్పుడు ఇంకా నీడ్స్ ఎక్కువైతాయి, కోరికలు ఎక్కువైతాయి. హీరోలాగా బైక్ డ్రైవ్ చేయాలని, హీరోయిజం చూపించాలని, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడాలని, ఈ ఫీలింగ్స్ అని ఈ టీనేజ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఎవరైతే వస్తారో, ఏదైతే వస్తుందో వాళ్ళందరూ కూడా విలన్స్ లాగా కనిపిస్తారు మనకి. సినిమాల్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న కామెడీ విలన్ వస్తాడండి, సీను లాగా. ఆ చిన్న కామెడీ విలన్కి భయపడి చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో వాళ్ళ లైఫ్నికి అక్కడే ఎండ్ కార్డ్ పెడుతున్నారండి, సూసైడ్ చేసుకుని. అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ దే ఆర్ షోయింగ్ ఇట్ యాజ్ బ్లాంక్. మిగతా సినిమా మొత్తం ఒక ఎండ్ కార్డ్ వేసి శుభం చూపించేస్తున్నారండి. టు వాట్ ఎక్స్టెంట్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలి. జస్ట్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ ఏజ్లో ఫియర్స్, ఫోబియాస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటికే భయపడి ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయలేక చచ్చిపోతున్నారు. ఇది హౌ అని ఆలోచిస్తే ద వెరీ ఫస్ట్ రీజన్, ఒక రాజుకు 4 కొడుకులు ఉండేవాళ్ళని. ఆ రాజు ఎప్పుడు 4 కొడుకులని ఇంట్లోనే పెట్టుకునేవాడు, ఎక్కడికి బయటికి పంపించేవాడు కాదు. ఒకసారి వీళ్ళు 4 బయటికి పంపిద్దాం అనుకున్నాడు. డిసైడ్ అయ్యి ఫస్ట్ 4 పిలిచి, మీ 4 బయటికి పంపిస్తాను, బయటికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీరు ఏం చూసారు నాకు చెప్పండి అన్నాడు. ఫస్ట్ పిలిచాడు, జనవరి నుంచి మార్చి వరకు బయటికి పంపించాడు. సెకండ్ పిలిచాడు, ఏప్రిల్ నుంచి జూన్ వరకు బయటికి పంపించాడు. థర్డ్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు బయటికి పంపించాడు. ఫోర్త్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బయటికి పంపించాడు. అందరూ వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత రాజు అడిగాడు ఫస్ట్ ఎలా ఉందిరా బయట క్లైమేట్? అన్నా చాలా మంచు కురిసిందన్నా అని చెప్పాడు రాజు కొడుకు. రెండో అడిగాడు ఎలా ఉంది బయట అన్నాడు. ఎండలన్నా తట్టుకోలేకపోయాను అన్నాడు. మూడో అడిగాడు వర్షాలు పడుతున్నానన్నా, ఇంకేం చేయలేదు, వర్షాలు మాత్రమే ఉన్నాయి, బయట అంతా బురదగా ఉంది. నాలుగో అడిగాడు, నాన్న నేను వెళ్ళినప్పుడు వర్షాలు పడ్డాయి, మంచు కురిసింది, ఎండ ఉండింది నాన్న అన్నాడు. వీళ్ళు 4 ఎవరు కరెక్ట్ అని మిమ్మల్ని అడిగితే ఎవరిని అంటారో నాకు చెప్పకండి, కానీ నా దృష్టిలో 4 కరెక్టే. బికాస్ వాళ్ళు చూసిందే వాళ్ళు చెప్పారు. ఈరోజు మన పిల్లల్ని కూడా మనం ఒక సీజన్లోనే పెంచుతాం అన్నమాట. పేరెంట్స్ చాలా చాలా మంచి వాళ్ళండి. ఎంత స్వార్థం అంటే వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చి ఉంటారు. వాళ్ళ స్వార్థం ఏంటంటే మా పిల్లలు ఈ కష్టం పడకూడదు, కనీసం ఈ కష్టం తెలియకూడదు అనుకుంటారు. కష్టం పడకూడదు అనే వరకు ఓకే అండి. కష్టం తెలియకూడదు అనుకుని పెంచుతారో అప్పుడే ఎఫెక్ట్ ఇస్తుందండి. వాళ్ళ కష్టం తెలిసేలా పెంచండి. ఆ వేరియస్ సీజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తెలిసేలా పెంచండి. ఆ 3 పిల్లలకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇప్పుడు డెవలప్ అయిందండి. మేము చూడని ఆ సీజన్స్ అన్నీ అతను చూశాడు. రేపు పొద్దునే వాళ్ళ సీజన్లోకి స్టెప్ ఇన్ అయ్యారనుకోండి, దే కాంట్ టేక్ ఇట్. వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోలేరు వాళ్ళ లైఫ్లో. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్నోన్ ఫియర్ అండి, ఒక తెలియని భయం. నాన్ ఫియర్ ఇంకోటి ఉంటుందండి. చిన్నపిల్లలు ఎప్పుడైనా చూసారా, ఉయ్యాల్లో పడుకోబెట్టినా వాళ్ళు దుంకేస్తారు. బిల్డింగ్ పైన మీరు రోడ్లో వదిలేసారా, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బస్సు కారు వచ్చి గుద్దుతుంది, ఆ భయాలు ఏం లేవు, ఉండే వాళ్ళకి. ఆ ఫియరే లేదు అసలు వాళ్ళకి.
ఎందుకుండదు? బికాస్ దే డోంట్ నో అబౌట్ ఇట్. మనకు తెలుసు, వెళ్ళి రోడ్లో నిలబడితే బస్సు వచ్చి చూద్దాంలో ఏపీఎస్ఆర్టీసీయా టీఎస్ఆర్టీసీయా, రెండింటికి బ్రేకులు పడవు, గుద్దినా నేనేం కాను అంటావా? వి నో, మనకు ఆ భయం ఉంది. చిన్నపిల్లలకి అది లేదండి. దట్ నోన్ ఫియర్, అన్నోన్ ఫియర్. నోన్ ఫియర్ ఉన్నంతకాలం యూ విల్ మీ లైఫ్లో ఒక బ్రైట్నెస్ తెస్తుందండి. అన్నోన్ ఫియర్ ఉంటే మాత్రం మీ లైఫ్ని ఒక డార్క్ లైట్లోకి తీసుకెళ్తామండి. వెరీ డేంజరస్. మనకి ఎప్పుడు ఆ భయం అనేది వస్తుందంటే ఎప్పుడైతే మనం తెలుసుకోమో అప్పుడు ఆ భయం వస్తుంది. సో ట్రై టు లెర్న్ న్యూ లెసన్స్, డూ న్యూ ఎక్స్పెరిమెంట్స్ బీయింగ్ స్టూడెంట్స్. ఇదంతా ఫస్ట్ హాఫ్ అండి. మ్యారేజ్ అవుతుంది చూసారా, సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో ఈ రోజుల్లో సిల్క్ చాక్లెట్లు, సిల్క్ శారీలు అందరు ఇస్తున్నారండి. ఐ అప్రిషియేట్, వెరీ గుడ్. కానీ సిల్క్ లాంటి మనసు పెట్టుకుని జీవితాంతం బతికితే హ్యాపీగా లైఫ్ ఉంటుందండి. భార్యాభర్త గొడవ పడ్డారనుకోండి, ఈ రోజుల్లో కూతురు ఫోన్ చేసింది అమ్మకి, అమ్మ నాకు మా ఆయనకి గొడవ అయిందమ్మా అని. ఒకప్పుడు ఇలాగ ఫోన్ చేసి తల్లికి చెప్పింది అనుకోండి, పాత రోజుల్లో ఏమనేవాళ్ళు తెలుసా, అమ్మ ఎలాగోలా సర్దుకుపోమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, సర్దుకొని వచ్చాయమ్మ మన లాయర్ చూసుకుంటాడు అంటున్నారు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, టు వేర్ వీ హ్యాడ్ టేకెన్. ఇంకా పిల్లలు అంటారా, ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, అన్ని ఐటీలు, ఏ ఐటీలో కావాలంటే అన్నింటిలో మార్కులు వస్తున్నాయండి. దే ఆర్ స్కోరింగ్ వెరీ వెల్, ఎక్సలెంట్, ఎడ్యుకేషన్ ర్యాంకు అన్నీ ఉన్నాయి. కానీ నాన్న రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తే నీళ్లు తాతావా నాన్న అని అడిగే కూతుర్లు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదండి. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తారా, అరే నాకు అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే నాకు వాళ్ళంటే ఎంత ప్రేమ తెలుసా. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే ఇన్ని అనాథ శరణాలయాలు మన సొసైటీలో పుట్టుకొస్తాయి చెప్పండి. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, వాట్ వీఆర్ గ్రోయింగ్. ఈ సొసైటీలో మనం ఏం పెంచుతున్నాం ఒకసారి ఆలోచించండి. యూనో వై వీ లూజ్. ఈ రిలేషన్షిప్స్ ఎందుకు దెబ్బతింటాయి తెలుసా అండి. ఒక్కోసారి కోపంగా మాట్లాడేస్తుంటాం, యాంగర్, పట్టలేని కోపం మనకు వస్తుంది. ఏమి డబ్బులు ఇవ్వకుండానే ఫ్రీగా వచ్చేది ఏంటంటే కోపం. ఎంత కావాలంటే అంత, ఎన్ని టన్నులు కావాలంటే అన్ని కిలో, ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు. దట్ ఈజ్ బ్రేకింగ్ టుడేస్ రిలేషన్షిప్స్. ఎంత కోపం అంటే, కోపం కంట్రోల్ చేసుకోవాలి ఎలా అంటే నేనేం చెప్పలేనండి. ద వెరీ ఫస్ట్ ఎందుకు చెప్తానంటే, లెట్ మీ టెల్ యూ స్మాల్ స్టోరీ. మనం బనానా తీసి ఒలుచుకొని తిందామని తీసామండి, నోట్లోకి పెట్టుకునే టైంలో కింద పడిపోయింది. కింద ఒక డస్ట్బిన్ ఉంది, ఏం చేస్తారు, తింటారు తీసి. అదే కింద ఒక గోల్డెన్ ప్లేట్ ఉంది, ఏం చేస్తారు, ఆబ్వియస్గా తీసుకుని తింటారు. ఈ మైండ్ని ఒక గోల్డెన్ ప్లేస్లా చేసుకోండి, దెన్ యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. Of course, sometimes we lose temper. Being personality development trainers, of course, we also lose sometimes temper. But we can still correct it to an extent. మీ మాటలు, కొంతమంది మాట్లాడితే ఎంత బాగుంటుందంటే వినాలనిపిస్తుందండి. ఇంకొంతమంది మాట్లాడితే అసలు వాళ్ళ మాటలతోనే ఏ గ్లాస్నైనా కూడా పగలగొట్టేయగలరండి. అంత స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. సో మాట్లాడితే మృదువుగా మాట్లాడండి, అందంగా మాట్లాడండి, ఇష్టంగా మాట్లాడండి. అంతేగాని పగిలిపోయేలా, అసహించుకునేలా, ఇంకొకరు మీ మాటలు వింటేనే చచ్చిపోతారండి కొంచెం. అంత బాగా మాట్లాడతారండి. సో టిల్ దట్ ఎక్స్టెంట్ ప్లీజ్ టేక్ కేర్. ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ వెరీ చాలా కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి మనకు. రూల్స్ రెగ్యులేషన్స్ బయట చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ, మనకి ఇండియాలో మనం బతకాలంటే ఈ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. ద వెరీ ఫస్ట్ బేసిక్ థింగ్ అండి అక్కడ. అది దాటుకుని మళ్ళీ కొంచెం కిందికి వస్తే తెలంగాణ స్టేట్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో హైదరాబాద్కి వస్తే హెల్మెట్ పెట్టుకునే తిరగాలి, అది దట్ రూల్, దిస్ రూల్, ఇవన్నీ. మళ్ళా మియాపూర్లో లేకపోతే కేబిహెచ్పిలోనో మలేషియన్ టౌన్షిప్లోనో ఫ్లాట్, ఆ టౌన్షిప్కి మళ్ళీ సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఫ్లాట్ నెంబర్ 303లో మా ఫాదర్ రెగ్యులేషన్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏది ఫాలో అవ్వాలో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ తీసి కొంచెం పక్కకు పెడదాం. ఇంకొక సైడ్ ఉంది. ఇంకో సైడ్ ఏంటంటే, మనం పుట్టంగానే వీఆర్ బార్న్ విత్ ఎ ట్యాగ్ లైన్, ఒక బ్రాండ్ వేసి మనల్ని బయటికి తీస్తారనమాట. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఆ సపరేట్ ఏ రిలీజియన్కి ఆ రిలీజియన్కి తగ్గ ఏంటవి కంట్రోల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మళ్ళీ హిందూస్లోకి వచ్చే మళ్ళీ బ్రాహ్మిన్స్ అయితే ఒక రూలు, బ్రాహ్మిన్స్ అయితే కొన్ని రూల్స్, వైశ్యాస్ అయితే కొన్ని రూల్స్, రెడ్డిస్ అయితే కొన్ని రూల్స్. దీంట్లో మళ్ళీ ఇంకొన్ని రూల్స్. ఆల్రెడీ కొన్ని రూల్స్తో మీరు కన్ఫ్యూజ్ అయి ఉన్నారు మన ఇండియన్ కాన్స్టిట్యున్సీ. ఇటుపక్క ఈ క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ అని ఇంకొన్ని రీజన్స్. ఇవి కాక నేను మధ్యలో మిమ్మల్ని ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నా. వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఈస్, వాట్ వీ కెన్ టేక్ ఈస్, మీకు ఏవైతే అర్థమవుతుందో అదే తీసుకోండి. ఒక చెట్టులోంచి ఒక ఆకు పడిపోయిందండి.
ఆ ఆకు పడ్డానికి గాలి కారణం అంటారా, వదిలేసిన చెట్టు కారణం అంటారా? తప్పు ఎవరిది అంటారు? లైఫ్లో కూడా, పర్సనల్ లైఫ్లో కూడా వీ మిస్అండర్స్టాండ్ సమ్వన్ ఎల్స్. అవతల వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. వీఆర్ వెరీ గుడ్ అట్ జడ్జింగ్ సమ్వన్ అండి. ఎవరినైనా జడ్జ్ చేయాలంటే వీ జస్ట్ నీడ్ 1 సెకండ్. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే వెన్ యూ స్టెప్ ఆన్ టు మై కమ్యూనిటీ, వెన్ యూ స్టెప్ ఇన్ టు మై హౌస్, ఫాలో మై బిలీవ్స్, మై రూల్స్. వెన్ ఐ స్టెప్ ఇన్ టు యువర్ హౌస్, ఐ విల్ ఫాలో యువర్ రూల్స్, యువర్ కల్చర్, యువర్ క్యాస్ట్. అంతే అండి. బట్ ఇఫ్ యూ స్టార్ట్ జడ్జింగ్ సమ్వన్ ఇన్ లైఫ్ అండ్ ఇఫ్ యూ లివ్ విత్ దట్, మీ సినిమా అంతే అండి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల కొంప అనే సినిమా తీసుకుంటారు. లేదంటే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ప్రేమతో మీ సూర్య లాంటి సినిమా తీసుకోవచ్చండి. ఏ సినిమా తీస్తారో మీ ఇష్టం. ఈ సక్సెస్ఫుల్ సినిమాని మంచి బ్లాక్ బాస్టర్ హిట్ మీరందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. యువర్ లైఫ్ ఇస్ అ బిగ్ సినిమా, మేక్ ఇట్ ఎ బ్లాక్ బాస్టర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సూర్యతేజ, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అట్ సుమన్ టీవీ.